ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ స్థానంలో గురుడు అష్టమ గురుడిగా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడాను కుజరాహువుల యొక్క యుతి జరిగినంత కాలము, అలాగే షష్ఠ స్థానంలో ఉన్న రాహు వల్ల కూడా అష్టమ గురుని యొక్క దోషం కొంత కాంపన్సేట్ అవుతుంది. కానీ ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు, రాహువు, బుధగ్రహాలు యోగిస్తూ ఉండడం, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వల్ల 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. అలాగే అష్టమంలో ఉండే గురువు, సప్తమంలో ఉండేటువంటి రవి, శుక్రులు కూడా కొంత ప్రతికూలతను కలగజేస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలో రవిగ్రహం ఉండడం సామంత జన విద్వేష దారాపీడాసు తామయం అన్నది శాస్త్రం. అనగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యము, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్యము పైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి వారి వారి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా తులారాశి వారికి కనబడడం లేదు. అనగా 6వ స్థానంలో ఉండే బుధుడు, రాహువు, కుజుడు ఏకకాలంలో అనుకూలిస్తూ ఉండడం వల్ల శత్రుబాధలు కానీ, రుణబాధలు కానీ, రోగబాధలు కానీ తులారాశి వారికి దరి చేరవు. ఒకవేళ అష్టమ గురుని వల్ల ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ వచ్చినప్పటికీ వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి ఈ 3 గ్రహాలు కూడా ఈ వారంలో ప్రత్యేకించి మీకు సహకరిస్తూ ఉంటారు. అంతేకాక చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎప్పటి నుండో చేయాలి అనుకున్నటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్యలో సఖ్యతను ఏర్పరచడానికి, కుటుంబ వాతావరణాన్ని బాగు చేయడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఒకంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులేవి కూడా ఈ వారం కనబడడం లేదు. అయితే ఉద్యోగంలో స్థానం మార్పు జరగడానికి కించిత్ అవకాశం ఉంటుంది. అనగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు సానుకూలమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. ప్రత్యేకించి వ్యాపార పరంగా ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కొంత సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతానం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్నటువంటి సిద్ధమంగళ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారం కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి.